ప్రపంచాన్ని మార్చిన టెక్ మేధావి వేల కోట్ల దాన ధర్మాలు చేసే మానవతావాది చివరకు ఒక కామాంధుడి వలలో చిక్కుకున్నారా? మైక్రోసాఫ్ట్ సృష్టికర్త బిల్ గేట్స్ ఇమేజ్ ను మంట కలిపిన ఆ బ్లాక్ మెయిల్ కథ ఏంటి? జెఫ్రీ ఎప్స్టీన్ అనే సెక్స్ రాకెట్ కింగ్ పిన్ తో గేట్స్ జరిపిన ఆ రహస్య మంతనాలు దేనికోసం? 27 ఏళ్ల వైవాహిక బంధాన్ని కూల్చేసిన ఆ రష్యన్ బ్యూటీ ఎవరు? బిల్ గేట్స్ జీవితంలో అతిపెద్ద మచ్చగా మిగిలిన ఎప్స్టీన్ ఎపిసోడ్ పై ఇన్సైడ్ స్టోరీ. జెఫ్రీ ఎప్స్టీన్ అమెరికా రాజకీయ వ్యాపార వర్గాలను శాసించిన ఒక లైంగిక నేరగాడు. 2011లో ఇతనితో బిల్ గేట్స్ పరిచయం మొదలైంది. ఎప్స్టీన్ ఇల్లు అంటే అది కేవలం ఒక భవనం కాదు, అది ఒక రహస్య సామ్రాజ్యం. అక్కడ జరిగే విందులు విలాసాల మధ్యే గేట్స్ ఎప్స్టీన్ మధ్య డీల్స్ కుదిరాయి. కేవలం స్వచ్ఛంద సంస్థ కోసం నిధుల సేకరణ అని గేట్స్ చెబుతున్నప్పటికీ ఎప్స్టీన్ తన డైరీలో గేట్స్ ను క్లోజ్ ఫ్రెండ్ అని రాసుకోవటం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఎప్స్టీన్ సొంత విమానం లొలిటా ఎక్స్ప్రెస్. ఇందులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న మైనర్ బాలికల్ని తన ప్రైవేట్ ఐలాండ్ కు తరలించేవాడనే ఆరోపణలున్నాయి. 2013లో బిల్ గేట్స్ కూడా ఈ విమానంలో ప్రయాణించారని విమానయాన రికార్డులు, ఫ్లైట్ లాగ్స్ బయటపెట్టాయి. ఆ విమానంలో వీరిద్దరూ ఏం చర్చించుకున్నారు? ఒక టెక్ దిగ్గజానికి అటువంటి వ్యక్తితో అంత సాన్నిహిత్యం ఎందుకు అవసరమైందనేది ఇప్పటికీ $1 మిలియన్ ప్రశ్న. ఈ కథలో ట్విస్ట్ మిలా ఆంటోనోవా. 2010లో ఒక బ్రిడ్జ్ టోర్నమెంట్లో గేట్స్ ఆమెను కలిశారు. తర్వాత ఆమె చదువు కోసం ఎప్స్టీన్ లక్షల డాలర్లు ఖర్చు చేశారు. అయితే 2017లో ఎప్స్టీన్ గేట్స్ ను బ్లాక్మెయిల్ చేయటం మొదలుపెట్టారు. ఆంటోనోవాతో గేట్స్ కున్న వివాహేతర సంబంధాన్ని బయట పెడతానని బెదిరించారు. ఒక బిలియనియర్ తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఎంతటి దారుణమైన వ్యక్తులతో చేతులు కలిపాడో ఈ మెయిల్స్ చూస్తే అర్థమవుతుంది. ఎప్స్టీన్ నీచమైన ప్రవర్తన గురించి మెలిండాకు ముందే తెలుసు. ఆమె తన భర్తను వారించారు, గొడవ పడ్డారు. కానీ గేట్స్ వినలేదు. ఎప్పుడైతే 2019లో ఎప్స్టీన్ మరణించి అతని కేసు మళ్లీ వెలుగులోకి వచ్చిందో అప్పుడే మెలిండా తన నిర్ణయాన్ని ప్రకటించారు. ఏదో ఒక విషయం వల్ల నేను విడాకులు తీసుకోవడం లేదు, అది అనేక కారణాల కలయిక అని ఆమె చెప్పిన ఎప్స్టీన్ ఎపిసోడ్ మంట పెట్టిన అగ్ని అని అందరికీ తెలుసు. అధికారం, డబ్బు ఉన్నప్పుడు ఎంతటి మేధావులైనా దారి తప్పుతారనే దానికి బిల్ గేట్స్ ఉదాహరణగా నిలిచారు. అతనితో కలవడం నా జీవితంలో అతిపెద్ద తప్పు అని గేట్స్ పశ్చాత్తాపం వ్యక్తం చేసినా ఆ నీడ మాత్రం ఆయన్ను ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటుంది. ఈ ఎపిసోడ్ ప్రపంచ వ్యాపారవేత్తలకు ఒక హెచ్చరిక.